గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్క్రిప్ట్ చేయకుండా చూడండి. స్క్రిప్ట్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ 14th March 2024. ఈరోజు బిజినెస్ న్యూస్లో నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ గురించి తెలుసుకుంటాము. ఇండియా విక్స్, పీసీఆర్ నిఫ్టీ రేషియో, ఫండమెంటల్ షేర్స్, లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ 15 న్యూస్ పేపర్స్ నుంచి సేకరించి మీ ముందు ఇస్తున్నాము. అండ్ ఈరోజు బ్యాన్లో ఉన్న లిస్టు ఫ్యూచర్ ఆప్షన్స్లో ఉన్న షేర్ గురించి తెలుసుకున్నాము. చివరిగా మా చాయిస్ షేర్ టుడే ఈరోజు పెరుగున్న షేర్ గురించి, నాకు నచ్చిన షేర్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చార్జ్ బుకింగ్ ఇవ్వడండి. ఫ్రీ డిమాట్ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ప్రతిసారి చెప్తున్న ఫండమెంటల్ షేర్స్ నిన్న మార్కెట్ పడింది. ప్రతిసారి చెప్తున్న మార్కెట్లో స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా కానీ మార్కెట్ బాగున్నా బాగలేకున్నా 50% క్యాష్ ఎప్పుడు రెడీగా ఉంచుకోవాలి. ఎందుకంటే మార్కెట్ పడినప్పుడు మంచి మంచి షేర్ కొనడానికి వీలుంటుంది. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒక ఫండమెంటల్ షేర్ ఉన్నప్పుడు 10-20% తగ్గినా కానీ డబ్బులు ఉంటే యావరేజ్ చూసుకోవాలి. కొద్దిగా వేచి చూసి నిన్న మార్కెట్ పడదు కాబట్టి ఈరోజు వెయిట్ చేసి మళ్ళీ రేపు కానీ ఈరోజు కొనడానికి ఆలోచించాలి. అండ్ పెరిగినప్పుడు కనీసం 20%, 5-20% లోపల ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. స్టాక్ మార్కెట్లో కంపల్సరీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. మనం కొన్న రేట్ ప్రకారం 5-20% పెరిగితే కనీసం 50% కానీ మీ పర్సంటేజ్ వీలుని బట్టి చేసుకోవాలి. డిస్క్లైమర్, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబిలిస్ట్ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో బెస్ట్ క్వాలిటీ సక్సెస్ మీకు ప్రతిసారి చెప్తున్నాను. పేషెన్సీ ఉండాలి. ఎందుకంటే సో మార్కెట్ పడింది. సో మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా టైం ఇవ్వాలి. అండ్ బిలీవ్నెస్, డిసిప్లిన్, నాలెడ్జ్, కరేజ్, లాంగ్ టైము, ఓన్ మనీతో ఉండాలి. మీకు లాంగ్ టైం చెప్తున్నాను. ప్రతిసారి కానీ ప్రతి షేర్ కొన్న తర్వాత 3 months 3 years ఇవ్వాలి. ఫండమెంటల్ షేరు దాని రిజర్వ్స్ను వాచ్ చేస్తుండాలి. అప్పుడే ఆ షేర్ను కొంటూ ఉండాలి. అండ్ టుడే మీరే బిజినెస్ ఇండెక్స్లో యూఎస్ఏ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఆసియా మార్కెట్స్ మూడు మార్కెట్లు మనకు ప్రధానము. వీటి యొక్క కదలిక కూడా మన మార్కెట్పై డిపెండ్ ఉంటుంది. సో మొత్తానికి అమెరికా మార్కెట్ కూడా ఆల్మోస్ట్ నష్టాల బాట పడుతుంది. డౌ జోన్స్ 38, నాస్డాక్స్ 88, డౌ జోన్స్ 30 పెరిగింది కానీ నాస్డాక్స్ అండ్ S&P తగ్గింది. అట్లనే ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్సు డాక్స్ స్వల్పంగా పెరిగింది, అది గుర్తించండి. ఆసియా మార్కెట్స్ ఆల్మోస్ట్ డౌన్ ఉంది. సింగపూర్ కూడా 40% డౌన్ ఉంది. ఒక చైనా మాత్రం 50% అప్ ఉంది ప్రస్తుతానికి. తైవాన్ 2%, జపాన్ 150 ఉంది. కాబట్టి మార్కెట్ ఈరోజు కూడా తగ్గడానికి అవకాశాలు కనిపిస్తుంది, అది గుర్తించండి. సో ఇండియన్ మార్కెట్స్లో నిన్న సెల్లింగ్ చూస్తే మా మ్యూచువల్ ఫండ్స్లో చాలా సెల్ చేశారు 4,500 బట్ ఆశ్చర్యంగా మన మ్యూచువల్ ఫండ్స్ వారు కూడా డబుల్ చేశారు. సో వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు బాగుంటుంది కాబట్టి కొంటారు, వెయిట్ చేస్తారు. కాబట్టి సో మనం కూడా డబ్బు ఉంటే వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే అప్పుడు లాభాలు వస్తుంటుంది, అది గుర్తించండి. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఘోరంగా పడింది. నిఫ్టీ 338 points, బ్యాంక్ నిఫ్టీ 301, సెనెక్స్ 906. సో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 2115, 797 తగ్గాయి. సో ఎప్పుడైనా మార్కెట్ పడ్డప్పుడు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ బాగా తగ్గుతాయి. అండ్ ఒక ఇండెక్స్ షేర్స్ తక్కువనే అయింది. కాబట్టి ఎప్పుడైనా మంచి ఫండమెంటల్ ఇండెక్స్ షేర్లో ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మిడ్ క్యాప్ ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ 56% పెరిగినాయి కాబట్టి ఇంకా తగ్గడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో సాధ్యమంతకు ఫండమెంటల్ కంపెనీ ఇండియా బేస్డ్ కంపెనీ, నిఫ్టీ బేస్డ్ కంపెనీలో కానీ నెక్స్ట్ నిఫ్టీలో ఉండడం మంచిది. అండ్ ఇండియా విక్స్ కూడా పెరిగింది. నిన్న 17% మీకు చెప్తాను. 12 కంటే ఎక్కువ ఉంటే మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. 14.4 ఉంది. బట్ పీసీఆర్ పుట్ రేషియో ఈరోజు బాగా తగ్గింది. సో దీన్ని బట్టి మార్కెట్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సోల్డ్ అవుట్ బాటంకి వచ్చింది కాబట్టి. సో ఇది బిలో 1 ఉంది కాబట్టి పుట్స్ తక్కువ ఉన్నారు కాబట్టి ఈరోజు మార్కెట్ పెట్టడానికి అవకాశం ఉంటుందని దీన్ని బట్టి ఒక ఇది. సో ఈరోజు వార్తను చదవము. ఎందుకంటే ఈరోజు వార్తలకు టెక్నికల్ కానీ సెంటిమెంట్ బాగాలేదు కాబట్టి ఒక మంచి వార్తను పడే అవకాశం ఉంటుంది. బట్ ఈ వార్తను గుర్తుంచుకొని ఫ్యూచర్లో దీని యొక్క ప్రభావం ఉంటుందని గుర్తుంచుకొని వీటిని నోట్ చేసుకొని ఉంచడం మంచిది. ఈనాడులో హెరిటేజ్ ఫుడ్ ఒక కొత్త ప్లాంట్ సమీపేట పెట్టబోతుంది. సో దీని మూలంగా ఫ్యూచర్లో దీనికి రెవెన్యూ ఇంకా పెరగవచ్చు కాబట్టి దీన్ని గుర్తించండి. హెరిటేజ్ ఫుడ్ మన చంద్రబాబు నాయుడు గారిది. అండ్ బిజినెస్ స్టాండర్డ్లో ట్రెండింగ్ స్టేక్ కింద ఐటీసీ ఇచ్చారు. నేను ఐటీసీ అన్ని తగ్గినాయి. నేను ఐటీసీ పెరిగింది. ఎందుకంటే దానిలో ఒక ఫారెన్ స్టేక్స్ ఉంటే వాళ్ళు మొత్తం అమ్మేసుకున్నారు. దాని మూలంగా అది పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అది 426 ప్రాంతం ఉంది. 500 పోయే అవకాశం ఉంది. కాబట్టి ఐటీసీ ఫండమెంటల్ షేరు మంచి డివిడెండ్ కంపెనీ. ఎంత తగ్గినా దాన్ని యావరేజ్ చేసుకొని కొంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ లైన్లో టాటా మోటార్ కూడా
సుమారు 9,000 crores తమిళనాడు ఇన్వెస్ట్మెంట్ ఉన్నారు. టాటా మోటార్ కూడా తగ్గింది. బట్ ఫండమెంటల్ కంపెనీ ఇలాంటి షేర్స్ తగ్గినప్పుడు కొద్దిగా పీస్ మీద తీసుకోవాలి. ఫ్యూచర్లో పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ స్టాక్ టు బైక్ టుడే మన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రని రికమెండ్ చేశారు బ్రోకర్ కాల్ కింద. సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా తగ్గినప్పుడు తీసుకొని షేర్ గుర్తించండి. అండ్ ఎకనామిక్స్ ప్రకారం పెద్ద బ్యాంకు సౌత్ ఇండియన్ బ్యాంకు స్టాప్ న్యూ కో బ్రాండెడ్ కార్డ్స్ ఇస్తుందని చెప్పారు. సో దీని మూలంగా ఈరోజు ఈ షేర్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. DLF సేల్స్ 4.61 acres టు చోళమండలం ఫైనాన్స్కు సుమారు 735 crores పెట్టి DLF అమ్మినట్టు వార్త వచ్చింది. కాబట్టి DLFకు ఇంకా మంచి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి DLF షేరు లైమ్ లైట్లో ఉండే అవకాశం ఉంటుంది. అయితే JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇన్కార్పొరేట్ ఆర్మ్ ఎగ్జిక్యూటివ్ ప్రాజెక్ట్ JNP అనే వార్త వచ్చింది. సో JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఫండమెంటల్ కంపెనీ, మంచి పోర్ట్ కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు అది అక్టివేట్ చేసుకోవాల్సిన షేర్ గుర్తించండి. అండ్ స్టాక్ ఎక్స్ ప్రకారం అజాద్ ఇంజనీరింగ్ ఏమో ఒక 7 years పెట్టుకుంది, ఒక కంపెనీతో స్టీమ్ పవర్ బిజినెస్. బట్ అజాద్ ఇంజనీరింగ్ ఈ మధ్య చాలా పెరిగింది, అది గుర్తించండి. సో ఇలా సచిన్ టెండూల్కర్ స్పోర్ట్స్ ప్లేయర్స్ ఉన్నారు. బట్ లాస్ట్ 1 weekలో చాలా పెరిగింది. సో అది గుర్తించండి. ఇది బాగా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ గుర్తించండి. అండ్ టాటా మోటార్ కూడా మరి ఎమో పెట్టుకుంది తమిళనాడుతో, అది వార్త గుర్తించండి. సేట్ కూడా ఎమో పెట్టుకుంది ఎయిర్బస్ వాళ్ళతో, ఇది కూడా లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది ఈరోజు. అండ్ కేఎస్ ఇంటర్నెట్స్ కూడా ఆర్డర్ వచ్చింది 2257. సో ఇది కూడా లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది, పెరుగుతుంది. సో ఈరోజు సెంటిమెంట్ బాగా లేకుంటే ఈ షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వార్తను గుర్తించి దీని ప్రభావం ఫ్యూచర్లో ఉంటుంది. కాబట్టి ఇలాంటి షేర్స్ ఫ్యూచర్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ టాటా పవర్ CG పవర్ టు క్రియేట్ ఓవర్ 72,000 జాబ్స్ టు చిప్స్ అని. ఈ టాటా పవర్ CG పవర్ చిప్స్లో పెట్టబోతుంది. కాబట్టి ఈ రెండు కూడా టాటా పవర్ CG పవర్ కూడా రెండు మంచి కంపెనీలు. తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవాలి. సెంటిమెంట్ ట్రెండ్ బాగాలేదు కాబట్టి తగ్గినప్పుడు మంచి అవకాశం తీసుకొని ఇది చేసుకోవాలి. సో ఫండమెంటల్ కంపెనీ వేసుకోవాలి. మరి చాయిస్ చేయకుండా CG పవర్ మురుగన్ గ్రూప్ వాళ్ళది మంచి కంపెనీ. తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేర్. ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాన్ ఉన్న షేర్లు GE, మనపూర్ ఫైనాన్స్, టాటా కెమికల్స్, సేల్, హిందుస్థాన్ కాపరు, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, RBI బ్యాంకు అండ్ పెల్లు అండ్ నాల్కో. ఈ 9 షేర్లు బ్యాన్లు ఉన్నాయి. సో వీటి మన టెక్నికల్గా చూడవసరం లేదు. ఈరోజు సెంటిమెంట్ బాగాలేదు కాబట్టి ఇవి ఎంత మంచి వార్తన తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఈ వార్తను గుర్తుంచుకొని ఫ్యూచర్లో కొట్టాకి పెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, వచ్చేది ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయే వరకు కూడా కొంత మార్కెట్ హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 20% కనీసం 50% క్యాష్ రెడీ పెట్టుకొని మంచి ఫండమెంటల్స్ తగ్గినప్పుడు ఎక్కువ షేర్లు దొరికిపోకుండా 1-2 మంచి ఎన్నుకొని వాటిని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత మన మీడియా షేర్స్ అండ్ మన బెవరేజ్ అండ్ ఆల్కహాల్ షేర్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి అండ్ వాల్టాస్, సింపనీ అండ్ బ్లూ స్టార్ ఇలాంటి షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మంచి షేర్ను ఈ మూమెంట్లో అక్టివేట్ చేసుకోవడం అనేది మంచి పని. సో వార్త ముగించే ముందు అందరికి మరొకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ టుడే మిర్రర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.